ఒక రిచ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, పూర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? యాక్చువల్ రిచ్ మైండ్ సెట్ కి పూర్ మైండ్ సెట్ కి డిఫరెన్స్ ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతేనో ఆస్తులు లేకపోతేనో పూర్ కాదు. అసలు ఆలోచన లేకపోతే అది పూర్ మైండ్ సెట్ అని చెప్పాలి. ధనవంతుడైన ప్రతి ఒక్కడు అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు, అవన్నీ నాకు రావు, నేను ఎవరిని ఇబ్బంది పట్టలేదు, ఎవరు డబ్బులు దోచుకోలేదని మాట్లాడతారు. చాలా జనరల్ పర్సెప్షన్ అది అందరిది. ఇదే పూర్ మైండ్ సెట్. 1996 లో రామ్నగర్ ఫిష్ మార్కెట్ లో ఫిష్ అమ్మిన అతను వెళ్తున్నారు. ఈ రోజు ఆయన ఒక 5 కంట్రీస్ కి ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి సంవత్సరానికి 2 కోట్లు సంపాదించే చాలా మంది ఉన్నారు. వీళ్ళకి ఏమున్నాయి, రిసోర్సెస్ ఏమున్నాయి, అకాడమిక్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా పైకి వచ్చారు కదా చాలా మంది. అవును, అంటే నమ్మితే అది అవుతుంది సార్. ఏదైనా క్రియేటెడ్ ఫస్ట్ ఇన్ అవర్ మైండ్. అదే రిచ్ మైండ్ సెట్. జాలి పడతాం, నాకు పరిస్థితులు అనుకూలించలేదు, డబ్బు లేదు అని. డబ్బు లేకపోవడం కాదు, డైలీ వెయిట్ చేసుకునే వ్యక్తి కూడా ఒక ఆలోచనతో ముందుకెళ్తే ₹1 చూస్తాడు ఒక రోజు. అవును. ఉదయం పూట మిల్క్ బూత్ రన్ చేసి 2 లక్షలు సంపాదిస్తున్న క్లయింట్స్ ఉన్నారు నాకు. ఎన్ని స్ట్రగుల్ అయితే వాడు ఆ స్టేజ్ కి వస్తాడు, వెళ్ళి ఏ టైంకి లెవెల్. చాలా ఇన్స్పిరేషన్స్ ఉంటాయి సార్. మనం ఎప్పుడు మన మీద మనకి సెల్ఫ్ పిటీ ఉంటది, జాలి. నేను కష్టపడుతున్నా, నేను స్ట్రగుల్ అవుతున్నా, నాకు సపోర్ట్ లేదు, నా పరిస్థితులు అన్ని చాలా దారుణంగా ఉన్నాయి. అది ఉన్నప్పుడు ఎదగవు. హాయ్ సార్, ప్రసాద్ గారు. మనకి రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ అని చెప్పి చాలా మంది చాలా డిస్కషన్స్ పెడుతుంటారు. మీకు ఆ రిచ్ డాడ్, పూర్ డాడ్, ఆ కొటేషన్స్, ఆ మోటివేషన్స్ మనకి మొత్తం అంతా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంటాయి. ఒక రిచ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, పూర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఏంటి డిస్కషన్ నడుస్తుంటాయి. అసలు యాక్చువల్ రిచ్ మైండ్ సెట్ కి పూర్ మైండ్ సెట్ కి డిఫరెన్స్ ఏంటి? అంటే ఏంటి ఆ థాట్ ప్రాసెస్ ఏంటి? రిచ్ గా ఉండేవాడు ఎట్లా ఆలోచిస్తాడు, పూర్ గా ఉండేవాడు మెంటాలిటీ ఎలా ఉంటుంది? అదే అంటే ఒక మనిషి ఎదుగుదలలో దానికి సంబంధించిన రోల్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్లే చేస్తుంది అనేది. ముందుగా పూర్ మైండ్ సెట్ మాడదాం. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతేనో ఆస్తులు లేకపోతేనో పూర్ కాదు. అసలు ఆలోచన లేకపోతే అది పూర్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరూ ఆస్తులు ఉంటేనే వచ్చి కూడబెట్టిన వాళ్ళు, ఎదిగిన వాళ్ళు కాదు, కానీ తక్కువ మంది ఉంటారు. మనం వాళ్ళ ప్రస్తావన రాగానే అసలు పట్టించుకోం. అప్పుడు ఏమంటామంటే, నాకు వాళ్ళలాగా అన్యాయం చేయడం రాదు, అక్రమాలు, దౌర్జన్యాలు, అబద్ధాలు, నేను నిజాయితీ తప్పితే చాలా సంపాదించు, నేను నిజాయితీగా బ్రతికానంటే తప్పది. అంటే ధనవంతుడైన ప్రతి ఒక్కడు అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు, అవన్నీ నాకు రావు, నేను ఎవరిని ఇబ్బంది పట్టలేదు, ఎవరు డబ్బులు దోచుకోలేదని మాట్లాడతారు. చాలా జనరల్ పర్సెప్షన్ అది అందరిది. ఇదే పూర్ మైండ్ సెట్. అసలు ఒకడు గొప్పగా అయితే నువ్వు అని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకడు మన ఇప్పుడు సేమ్ ఫీల్డ్ లో సేమ్ క్లాస్మేట్ లో ఒకడు అయితే, వాడేం గొప్పలేదురా, అంతా వాళ్ళ మామో వాళ్ళ నాన్నో ఎవడ హెల్ప్ చేశారంటే యాక్సెప్ట్ చేయలేం ఫస్ట్. ముందు యాక్సెప్ట్ చేయాలి. సో మన ఆలోచననే పూర్గా ఉంటే ఎప్పటికీ రిచ్ అవ్వలేం. ఇప్పుడు నువ్వు కోట్లు మాడతావు, ఎవడికి అవుద్ది ₹1 మా జీతానికి అవుద్దా అంటారు కొంతమంది. ఇప్పుడు మన ఇన్స్పైర్ చేసిన చాలా మంది ఉన్నారు. 1996 లో రామ్నగర్ ఫిష్ మార్కెట్ లో ఫిష్ అమ్మిన అతను వెళ్తున్నారు. ఈ రోజు ఆయన ఒక 5 కంట్రీస్ కి ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. గోదావరి జిల్లాలో బెస్ట్ క్లాస్ బ్రీడ్ రొయ్యలు ఎక్స్పోర్టే ఎవరి కంట్రీ ఇక్కడ. అండ్ సీ ఫిష్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు 5 కంట్రీస్ కి. అయినా ఎంత గొప్ప విషయం. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి సంవత్సరానికి 2 కోట్లు సంపాదించే చాలా మంది ఉన్నారు. మనం కలిసే వాళ్ళు ఉన్నారు. అదే రిచ్ మైండ్ సెట్. వీళ్ళకి ఏమున్నాయి, రిసోర్సెస్ ఏమున్నాయి, అకాడమిక్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా పైకి వచ్చారు కదా చాలా మంది. అవును. సో దట్స్ రిచ్. అంటే నమ్మితే అది అవుతుంది సార్. ఏదైనా క్రియేటెడ్ ఫస్ట్ ఇన్ అవర్ మైండ్. ఎనీథింగ్, ఎనీ ఇన్వెన్షన్ కూడా ఫస్ట్ మనం ఊహించుకుంటే కదా అవుతుంది. మైండ్ లో విజువలైజ్ చేసుకోవాలి. చేయకపోతే అది అవదు. మన మైండ్ లోనే ప్రాబ్లం ఉంటే, పూర్గా ఆలోచిస్తే ఇంక రిచ్ గా ఎలా అవుతాం? ఇప్పుడు నేను కొన్ని వీడియోలు చెప్తూ ఈ షాప్స్, RSUs అని కంపెనీ స్టాక్స్ అలాట్ అయిన వాళ్ళకి ఇంత అయిపోయిందంటే కింద అన్న కామెంట్, అవును అన్ని కంపెనీలు ఇవ్వవు, ఆ ఇచ్చే కంపెనీకి నువ్వు వెళ్ళాలి, ఆ కంపెనీ నువ్వు ఎత్తుకుని రాడు కదా, ఎందుకు వస్తాడు? ఇప్పుడు ఎన్విడియా దగ్గర నా దగ్గర ఉన్నారు ఒక 6-7 ఎంప్లాయీస్ ఉన్నారు. ఎన్విడియా ఎంప్లాయీస్ అందరిది వెస్టెడ్ టూల్, మినిమం 6 ఉంది. చిన్నది మళ్ళీ 45 కాదు, 36లు 35లు, ఒకరు 40 అలా ఉన్నారు. వాళ్ళు చూసినాక మనకు అర్థమైంది, అంటే ఒక మంచి కంపెనీలో కనుక చేస్తే మనం అలాంగ్ విత్ సాలరీ ఆ కంపెనీ షేర్స్ మనకి అలాట్ అవడం వల్ల ఎంత గొప్పగా అవ్వచ్చు. ఇప్పుడు ఇది నేను ఎందుకు చెప్తాను, ఎవరైనా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తారని. ఇప్పుడు అన్ని కంపెనీలు ఇస్తారని చెప్పట్లా. ఈ కంపెనీ ఇచ్చిందంటే అటువంటి కంపెనీలు ఇంకున్నాయి. అటువంటి కంపెనీకి వెళ్ళడానికి నీకు ఏం స్కిల్ సెట్ కావాలి, నువ్వు ఎలా వెళ్ళగలవు, అప్పుడు కదా నువ్వు వెళ్ళగలిగింది. నువ్వు అలా అన్నింటిలో అవదు అంటే అర్థమంటే ఇంక నువ్వు అవ్వవు ఎప్పటికీ. యావరేజ్ ఎంప్లాయీ మిగిలిపోతావు. నువ్వు అర్థం చేసుకొని నీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటే, ఇప్పుడు బీకామ్ చేసి ఐటీలో 80 lakhs ప్యాకేజ్ నా దగ్గర ఉన్నారు. MCA కాదు, బీకామ్. మరి ఎలా గ్రో అయ్యారు? ఆ స్కిల్ బట్టి ఎవరు నో చెప్పలేకపోయాడు అంతే. సో దాన్ని మీరు ఆలోచించి యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే అవుతారు. కానీ వెంటనే రిచ్ థాట్, రిచ్ మైండ్, 10 కోట్లు 5 కోట్లు మాకు నెగిటివ్ థాట్ వస్తుంది చూసారా, ఇది అవదలే. అదే పూర్ మైండ్ సెట్. ఇది వాడికైతే నాకెందుకు అవదు, అది కదా రిచ్ మైండ్ సెట్. ఇప్పుడు కొంతమంది దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే అచీవ్డ్ అంట. సార్ మీ క్లాస్ లో మీకన్నా హై ప్యాకేజ్ అని కొట్టారా సార్ అంట. అంటాడు. ఉన్నారు సార్ అంటాడు. మరి వాళ్ళకి మనం అవ్వాలి కదా అంట.
ఇప్పుడు ఒక ఆయన అంటాడు, లేదు సార్ మా క్లాస్ మొత్తం నేనే సెటిల్ అయిన సార్ ఎవరు కాదు. అప్పుడు నీ క్లాస్తో కంపేర్ చేయదు, నువ్వు మీ ఊరోడితో కంపేర్ చేయి. నెక్స్ట్ లెవెల్తో కంపేరింగ్ చేసుకుంటే కదా నువ్వు గ్రో అవుతావు. మనం ఎప్పుడు మన మీదే మనకు సెల్ఫ్ పిటి, జాలి పడతాం, నాకు పరిస్థితులు అనుకూలించలేదు, డబ్బు లేదు అని. డబ్బు లేకపోవడం కాదు, ఆరోగ్యం పోతే ఇంకేం చేయలేవు, ఆరోగ్యం ఉంటే అదే బిగ్ వెల్త్. దాని నుంచి ఎంత వెల్త్ అయినా క్రియేట్ చేయొచ్చు. ట్రూ. ఇప్పుడు డైలీ వెయిట్ చేసుకునే వ్యక్తి కూడా ఒక ఆలోచనతో ముందుకెళ్తే ₹1,00,00,000 చూస్తాడు ఒక రోజు. అసలు అకాడమిక్ లేదు, డైలీ లేదు, దాంట్లో కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఒక కుర్రోడు వచ్చాడు సార్, ఏదో స్టార్ట్అప్ కంపెనీ చేస్తున్నారు గోదావరి జిల్లాల నుంచి. పూర్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫాదరు బరువులు మోస్తారు, దానివల్ల హెల్త్ పాడైంది. అంటే రోజు డ్రింక్ చేస్తారు, ఒళ్ళంతా ఓనం అయిపోయి సాయంత్రం పూట ఇంకా అన్ని కొన్ని కామన్. సో ఆయన హెల్త్ పాడైపోయింది, ఈయనే బ్రెడ్ విన్నరు, సిస్టర్ మ్యారేజ్కి ఉంది, ఈయన శాలరీ 18,000 వస్తుంది. నన్ను దానికి 18కి 17కి మీరు ఐటీలో చేస్తారని చెప్పదు సార్ అన్న. సార్ అట్లా అంటే రండి సార్, ఎంతో కష్టపడి తెచ్చుకున్నా సార్ అన్నాడు. కానీ ఎంత కష్టపడి తెచ్చుకున్న దాంతో మీ ఫ్యామిలీకి ఏం అరగదు కదా సార్ అన్న. సార్ పెరుగుతుంది సార్, నాది 22,000 చేస్తారు సార్ నెక్స్ట్ ఇయర్, ఇంకొక 1 year అయిపోతే. 22లో ఏమైంది నీ లైఫ్లో? ఏం కాదు. మీ ఫాదరు సిక్ అయిపోయారు, మీ మదర్ పని చేయడం ఎప్పుడో మానేసారు, ఆమెకి హెల్త్ బాగోక. మీ సిస్టర్ మ్యారేజ్కి డ్యూ ఉన్నారు, నువ్వు సంపాదించే 2 ఏమైనా అవుద్దా? 17-22 పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే ఆయనకున్న దాంట్లో ఆయన మైండ్ సెట్ లో ఈజ్ థింకింగ్ 17 మీద నాకు 20% వస్తుంది అనుకున్నాడు ఆయన. 20% సాలరీ గ్రోత్ అనుకున్నాడు. కానీ ఆ 22లో వాట్ చేంజ్ విల్ హ్యాపెన్ యువర్ లైఫ్? అప్పుడు నేను అడిగా, సార్ మీ క్లాస్మేట్స్ లో ఎవడు సార్ ఎక్కువగా సంపాదిస్తున్నాడు అన్న. పలానా వాడు ఉన్నాడు సార్, సురేష్ ఏదో చెప్పాడు పేరు. ఏం చేస్తాడన్న? ఆయన మా దగ్గరే ఈ లైఫ్ ఫిష్ అది అమ్ముతాడు సార్ అన్నాడు. అక్కడే చెరువుల్లో కొనుక్కొని వచ్చి రోడ్డు మీద వ్యాన్ పెట్టేసి లైఫ్ ఫిష్ అమ్ముతాడంట. ఒక 2 కుర్రలను పెట్టుకుంటాడు కింద, చేతి కింద. ఇంక వాడు ఏ చేప అయినా బరికి కోసి ఇచ్చేస్తాడు. వాడికి చేపకి ₹10 ఇస్తారు. అది చేసి నెలకి బాగానే సంపాదిస్తాడు సార్, నాకు తెలిసి అప్పుడు కూడా ఇస్తున్నాడు సార్, ₹3 వడ్డీకి ₹2 వడ్డీకి అన్నాడు. ఇప్పుడు దాంట్లో అంత తప్పు ఉంది ఆయన చేస్తున్న దాంట్లో? తప్పేం లేదు కదా. మొత్తం ఇంది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆయన కాలే. ఇప్పుడు ఆయన ఫాలో అవడం తప్పుందా నేను? ఏం లేదు సార్, నువ్వు చేయలేవు. అది ఆరోగ్యం బాగుంది, మీ నాన్నకి నీకు బాగుంది కదా, దానికి ఏం కావాలి, ఎంత పెట్టుబడి కావాలి? ఒక ఆటో, ట్రక్ ఆటో వ్యాన్ని హైర్ చేసుకోవాలి, దాంట్లో ఒక డ్రమ్ము, దానికి అదేంటి గ్యాస్ ఏదో ఉంటుంది కదా, ఆ సిలిండర్, ఆ లైఫ్ ఇష్ని మెయింటైన్ చేయడానికి అది. చేతి కింద ఇద్దరు కుర్రోళ్ళు, ఓన్లీ వీకెండ్ ఉంటుంది బిజినెస్, వీక్ డేస్ ఉండదు. ఒక పాయింట్ స్లోలీ కన్సిస్టెంట్గా చేస్తే ఒక రోజు ఎస్టాబ్లిష్ అవుతావు, నెక్స్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి కదా. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఒక వ్యక్తి రిచ్ మైండ్ సెట్? నీ నైబర్స్ నుంచి నేర్చుకోవాలి. ఒక స్టోరీ వింటే మనకి ఎలా ఉంటది అంటే, రిచ్ పీపుల్ అంతా ఫ్రాడ్. ఇప్పుడు మొన్న ఎవరు ఒక ఆయన అన్నారుగా, లోన్ మాఫీ చేశారని చెప్పి, సుబ్రహ్మ రెడ్డి గారు. ఆయన వ్యాపారం చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి లోన్ మాఫీ చేశారు కొన్ని వేల కోట్లు అని చెప్పేసి ఫుల్ మాట్లాడుకున్నాం. అలా మాట్లాడడం వల్ల మనకు వచ్చేది ఏమైనా ఉందా? ఇక్కడ మీరు కూడా గమనిస్తే మొత్తం మీడియా మొత్తం మీద కూడా ఈ డిస్కషన్స్ అంతా ఏదో ఒక సింపతి లెవెల్లో మాట్లాడడం ఒకటి, లేదా ఇంకొకటి ఒక అక్కస్తో మాట్లాడడం ఒకటి, ఇదే డిస్కషన్ నడుస్తుంది. కానీ అక్కసే కదా, దాని మీద ఒక కేస్ స్టడీ అనేది ఎవరు దాని గురించి డిస్కషన్ కూడా పెట్టలేదు. ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ ఎక్కడ నేనైతే చూడలేదు. 2,000 కోట్లు 8,000 కోట్లు మాఫీ చేస్తే ఇదంతా ఎవరికి పోయింది? పబ్లిక్ లాస్, బ్యాంక్స్ ఇస్తే అంటారు. అవును, అది తిరిగి మళ్ళీ జనాల మీదే కదా పడతాయి, జనాల మీద పడుతుంది అంట. మరి బ్యాంక్స్ మనకి ఇవ్వకుండా ఒక బిజినెస్ పీపుల్కి ఎందుకు ఇస్తాయి అంత పెద్ద లోన్స్? ఎందుకు ఇస్తాయంటే, ఇప్పుడు 1,000-2,000 కోట్ల ప్రాజెక్ట్ ఉన్నప్పుడు దానికి అంత కొలెక్టరల్ పెట్టలేరు. ఆ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ప్రొడిక్షన్ కే లోన్ ఇస్తుంది. అది ఎప్పుడు ఇస్తుంది? గవర్నమెంట్. దానివల్ల హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది, ఎకానమీకి హెల్ప్ అవుద్ది అంటే ఆ లోన్స్ ఇస్తుంది. ఇప్పుడు మన హోమ్ లోన్ ఇవన్నీ చిన్నవి, చిన్న బిజినెస్ కి. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కూడా 4 lakhs 7 lakhs వరకు వితౌట్ కొలెక్టరల్ ఇస్తారు. నీ అకాడమిక్స్ కాస్త బాగుంటాయి, ఎడ్యుకేషన్ లోన్. అది దాటింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ షూట్ అడుగుతారు. ఇంకా ఎక్కువ ఇస్తే కొలెటరల్ కింద ప్రాపర్టీ అడుగుతారు. అంటే ప్రతి దానిలో ఒక లెవెల్ వరకు కొలెటరల్ లేకుండా లోన్స్ వస్తాయి. ఇప్పుడు చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, చాలా మంది తీసుకున్నారు కదా. ఇట్లాగే మేజర్ బిజినెస్ లకి కొన్ని ప్రాజెక్ట్స్ కి బిగ్గర్ ప్రాజెక్ట్స్, అవి థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్, దాని కొలెటరల్ పెట్టలేరు. పెట్టకపోతే ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ లేదంటున్నాం, గవర్నమెంట్ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది? ప్రైవేట్ సెక్టర్ లోనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి కదా. సో కాబట్టి కొన్ని బిగ్గర్ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే వాటికి, లైక్ రైల్వే ప్రాజెక్ట్, ఇప్పుడు మన మెట్రో లైన్, ఇటువంటి వాటికి బ్యాంక్స్ కన్సోర్టియం గా ఫామ్ అయ్యి ఒక 5-6 బ్యాంక్స్ కలిపి ఒక సర్టన్ అమౌంట్ లోన్స్ ఇస్తాయి. అది ఫెయిల్ అయినప్పుడు ఇవి జరుగుతాయి. అప్పుడు మనం అన్నాం, కానీ అసలు ఆయన గురించి మాట్లాడలేదు నేను, ఈ పర్టికులర్ వ్యక్తి గురించి కాదు. ఏ వ్యక్తి అయినా ఒక అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే ఒక బిజినెస్, దాంట్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది? కొన్ని వేల మంది. ఆ వేలలో ఎన్ని వేల మంది వాళ్ళ తల్లిదండ్రులకు సర్జరీలు చేపిస్తారు డబ్బులతో, చెల్లెలకి పెళ్లిళ్ళు చేస్తారు, ఈయన పెళ్లి చేసుకుంటే ఇల్లు కట్టుకుంటాడు. అంతా అయిపోయి ఆ కంపెనీ ఎత్తేసిన రోజు మొత్తం వాళ్ళు బ్లేమ్ చేస్తారు, ఒక్క నెల శాలరీ లేట్కి వస్తే. కానీ చాలా నెలలు వాడు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ కడతాడు. నా దగ్గర ఉన్నాయి సార్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గురించి లోన్ తెచ్చి 16 కోట్లు కొలెటరల్ గా ప్రాపర్టీ పెట్టి ఇప్పుడు కట్టలేక డిఫాల్ట్ అయిపోయిన ఉన్నారు. కొలెటరల్ ప్రాపర్టీ ఉంది, నువ్వు తెచ్చి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపించావు. ఆ ఇన్స్టిట్యూట్ లో మండల్ హెడ్ క్వార్టర్ లో లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు ఇయర్ ఫీజు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు స్టూడెంట్స్. దాన్ని అడిగితే పెద్ద గోల. వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు.
అంత అదర్ సైడ్ డబ్బులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ఎంటర్ప్రైనర్ మీద మనం జాలి పడాలి కదా. మనం ఎప్పుడు బిజినెస్ మీద జాలి పడం. బిజినెస్ అంటే వాడు తిన్నా తినకపోయినా 10 మందికి సాలరీ ఫస్ట్ ఇస్తాడు సార్. నిజం. సార్ ఆయన ఫ్రాడ్ చేసినా ఏం సాధించాడు సార్? మనం తిన్న ఫుడ్ కన్నా కాస్త బెటర్ ఫుడ్ తింటాడేమో. అదే కదా వాడికి సరైన నిద్ర కూడా ఉండదు ఆడుకున్న టెన్షన్స్ కి. సరే ఫ్రాడ్ చేసాడు ఉంటాడు, నువ్వు వాడిని ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు? అంత సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేసి వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినాడు కదా నీకు ఆదర్శంగా తీసుకోవాల్సి. ది పాజిటివ్ మైండ్ సెట్ అంటే దాంట్లో పాజిటివిటీ చూడటం, ఎలా ఫాలో అయ్యాడు, ఎలా ఎదిగాడు, ఎవరు ఎదిగారు, దానికి మనం కారణాలు ఎదుర్కొని వాడు గొప్పోడు కాదంటమే పూర్ మైండ్ సెట్. మనకి ఈయన ఒక్క విషయమే కాదు సార్. మీరు విజయ్ మల్య కేసు తీసుకున్నా, నీరవ్ మోడీ తీసుకున్నా, అంటే వీళ్ళందరినీ ఏంటంటే గవర్నమెంట్ చాలా సింపుల్ గా జనరిక్ గా బ్లేమ్ చేసేయడం, పెద్ద పెద్ద వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అదంతా జనాల మీద వాడేం ఫ్రాడ్ చేసి వెళ్ళిపోతాడు, జనాల మీద మొత్తం బర్డెన్ పడిపోతుంది అనేది గవర్నమెంట్ ని బ్లేమ్ చేస్తారు. ఒక పక్క ఒక బిజినెస్ మ్యాన్ మీద అక్కస్తో కూడా మాట్లాడడం, ఈ డిస్కషన్ ఉంటుందే తప్ప మీరు ఇందాక అన్నట్టు వాడు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఇంతమంది వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు కనెక్టింగ్ ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంతమంది ట్యాక్స్ పేయర్స్ వస్తున్నారు, ఇది కూడా మనం ఆలోచించాలి కదా. సో ఆ డిస్కషన్ ఎవరు పెట్టట్లేదు. ఇప్పుడు 7-8 years గా ఒక కంపెనీలో ఒక ఎంప్లాయ్ పనిచేస్తాడు. సో అన్ని సార్లు ఇచ్చాడు, ఒక 2 months హాలిడే అయితే వీళ్ళు అంటే వీళ్ళకున్న పరిస్థితి ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారు అంతే. కానీ వాడు ఎక్కడికి వెళ్తాడు సార్? వెళ్ళాడు. ఆడు ఎంత దగ్గర తిరుగుతాడు లోన్ కోసం, అంతే. ఎన్ని వడ్డీలు కడతాడు. ఆడు ఉండే ఇల్లు కొలెటరల్ ఉంటది, అన్ని కొలెటరల్ ఉంటాయి. చాలా మంది బిజినెస్ లో మనం సక్సెస్ అయ్యి క్రియేట్ చేసాం చూస్తాం కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? అసలు ఒక బిజినెస్ పర్సన్ కి రెస్పెక్ట్ వాళ్ళందరూ ఆడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడు కదా. ఆ ప్రాసెస్ లో స్ట్రగుల్ ఉంటది, గ్రోత్ ఉంటది, కొన్నిసార్లు అడ్వాంటేజ్ తీసుకుంటారు. బ్రైబ్ నడుస్తుంది అంటే నడవచ్చు, పాసిబుల్ కొన్ని అప్రూవల్స్ కి కొన్నిటికి ఇవన్నీ నడుస్తుంది కదా. బట్ ఇన్ ద ప్రాసెస్ వాడు క్రియేట్ చేస్తుంది ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ లేకుండా, ఈ ఎంటర్ప్రైనర్ లేకుండా బ్యాంక్స్ లోన్ ఇవ్వకపోతే అసలు ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? లేదు కదా. గవర్నమెంటే బ్యాంక్స్ లోన్ ఇప్పిస్తే సార్, లేకపోతే గవర్నమెంట్ మీద స్ట్రెస్ బిల్ అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ మీద ప్రెజర్ బిల్. అప్పుడు కూడా ఎస్ బ్యాంక్ లో ఒక ఇష్యూ వస్తే గవర్నమెంటే ఇంటర్వ్యూన్ అయిపోయి అన్ని బ్యాంక్స్ నుంచి మళ్ళీ ఇన్వెస్ట్ చెప్పేసి ఆ బ్యాంక్ ని నిలబెట్టింది. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆ రోజు కనుక ఎస్ బ్యాంక్ రప్ట్ అయిపోతే, ఇంకేం లేకుండా పోతే ప్రజలకి బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. దానివల్ల అన్ని బ్యాంక్స్ హిట్ అవుతాయి. అందుకనే గవర్నమెంట్ క్లియర్ గా కూర్చోబెట్టి నాన్న ఎస్బీఐ నువ్వు 2,000 కోట్లు ఇవ్వు, యాక్సిస్ నువ్వు 1,000 కోట్లు ఇవ్వు, హెచ్డిఎఫ్సి ఇవ్వు, ఐసిఐసి ఇవ్వు అని చెప్పి మేజర్ బ్యాంకర్స్ ని మళ్ళీ డబ్బులు వాళ్ళకి దాంట్లో షేర్ కొనిపించి నిలబెట్టింది. మేబీ ఆ బ్యాంక్ రాంగ్ ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వ్యవస్థలో నమ్మకం పోతే, బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎంత పానిక్నెస్ క్రియేట్ అవుతుంది. అట్లా కొన్ని అరెస్ట్ చేయడానికి కొన్ని గవర్నమెంట్ కూడా తప్పనిసరి పరిస్థితులు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జెన్యూన్ అంటే కాకపోవచ్చు, కానీ అందరికి జరగడం వరకు నాట్ ఓన్లీ దిస్ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ అలా జరగకపోతే అవ్వదు సార్. మనం గత వీడియోలో ఈ నరేగా స్కీమ్ నేను ఇందిరాగాంధీ గారు చేశారని చెప్పాను, కానీ అది మన్మోహన్ సింగ్ గారు చేసింది. అయితే నాకే చెప్పింది ఏం గుర్తుందంటే 1980s లో అప్పట్లో ఎప్పుడన్నా కరువు వస్తే జనాల్ని ఉట్టిగా పథకాలు ఇవ్వకూడదు కదా, ఒక గొయ్యి తవ్వితే ఒక డబ్బు ఇచ్చి మళ్ళీ దాన్ని పొడిస్తే డబ్బు ఇచ్చేవాళ్ళంట. అక్కడి నుంచి వచ్చింది ఈ స్కీమ్. అంటే ప్రొడక్టివ్ ఉండేది కాదు, ఇప్పుడు ప్రొడక్టివ్ గా చేసాం నరేగా స్కీమ్ లో. ప్రొడక్టివ్ అంటే చెరువుల పూడికి తీయటం కానీ, రాళ్ళారటం, పొలాలు క్లియర్ చేసడం. కానీ ఇంతకు ముందు కూడా ఇదే ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడన్నా ఇట్లా వస్తే అట్లా పరిస్థితులు వస్తే వాళ్ళు గుట్టడానికి ఆహారం ఇస్తే మొద్దులైపోతారు, రేపు పని చేయలేరు కదా. అందుకని గొయ్యి తవ్వితే ఒక డబ్బులు, గొయ్యి పూడిస్తే ఒక డబ్బులు. యాక్చువల్లీ అక్కడ ఏం పని లేదు, కానీ ఏదో ఒకటి చేస్తే ఇవ్వాలి అని నేమ్ సేక్ ఒకటి పెట్టి అలా వచ్చింది. సో కాబట్టి పూర్ మైండ్ సెట్ అంటే రిచ్ పీపుల్ ని వ్యతిరేకించడమే పూర్ మైండ్ సెట్. రిచ్ అవ్వలేడు అనుకోవటం పూర్ మైండ్ సెట్. అప్పుడు వాడికి లాటరీ వచ్చినా పూర్ అయిపోతాడు అంతే కదా. సో ఫస్ట్ ఈ నెగిటివ్ థాట్ ఉన్న పీపుల్ దూరంగా ఉండాలి సార్. పవర్ ఆఫ్ అసోసియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, వీడియో చూస్తున్నావు, చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు 2 hours బోర్ కొట్టి ఖాళీగా ఉంటే చాలా కామెడీ చూసుకోవచ్చు, మూవీ రీడర్ చూసుకోవచ్చు, పాలిటిక్స్ చూసుకోవచ్చు. అదే 2 hours లో నువ్వు బిజినెస్ ఐడియాలు చూస్తే అంతే. నిన్న షాపింగ్కి వెళ్ళాం మేము, నాతో పాటు మా కజిన్ ఒక ఆయన ఉన్నాడు. సో ఆ షాపింగ్ మాల్ లో రిలాక్స్ అండ్ గో అని చెప్పి బాడీ మసాజర్ ఉంది. ఇప్పుడు టారిఫ్ ఎలా ఉందంటే 5 minutes కి 70 రూపీస్, 10 minutes కి 140 రూపీస్, 20 minutes కి 280, 30 minutes కి 420 రూపీస్ ఉంది. 4 మసాజర్ చైర్లు ఉన్నాయి, 2 పిల్లలు మేనేజ్ చేస్తారు. మేబీ ఇప్పుడు షాపింగ్ టైం కదా, నిన్న సండే కదా, గ్యాప్ లేదు అక్కడ, అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యా. అంటే నేను ఆ చైర్ కాస్ట్ ఎంత చూసా, ఆన్లైన్లో ఎతికా, రిలాక్స్ అండ్ గో ఆ మసాజర్ చైర్ 1,90,000 నుంచి 2 lakhs ఉంది.
2 లక్షలు అనుకున్నాం. 2 లక్షలు ఉంది. అంటే 4 చైర్లు కలిపి 8 lakhs. ఇంకొక 2 చిన్న ఫుడ్ మసాజర్లు ఉన్నాయి. సో మొత్తం సెటప్ ఈజ్ అట్ 10 lakhs. 10 lakhs. మేబీ హైదరాబాద్ లో కాబట్టి ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో రెంట్ 34,000 కూడా ఉండొచ్చు. అది ఎక్కడో స్టెప్స్ కింద పెట్టారు. అంతే. సో ఒక టౌన్ లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో పెడితే సార్ ఇనిషియల్ గా 2 స్టార్ట్ చేస్తే నీ ఇన్వెస్ట్మెంట్ 5 లక్షలు. ఓకే, పర్ అవర్ 1000 రూపీస్ కనపడుతుంది అక్కడ. 2 మిషన్లు కలిపి రోజుకి 5 hours నడుద్దాం అనుకుందాం. 5 hours నడుస్తుంది అనుకుందాం. 5,000. దాంట్లో రెంట్ ఒక 600 పోద్ది టౌన్ లో. ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 600, 1,200. నీ వర్కర్ కి పోయి 2,000 పోయినా సరే 3,000 పోయినా 2,000 పర్ డే అంటే పర్ మంత్ 60,000. నువ్వు ఒక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నావు. దానికి ఏం పెద్ద స్కిల్ క్వాలిఫికేషన్ అక్కర్లా. మిషన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అంతే కదా. అదే రిమోట్ లాగా ఉందా. కానీ దాని నుంచి ఒక 60,000 కనుక నువ్వు చేయగలిగితే అదే కదా బిజినెస్ ఆపర్చునిటీ చూడటం. ఇంటర్ నువ్వు ఒక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నావు. దాన్ని ఒక 10 నెలలు సక్సెస్ఫుల్ గా నడిస్తే ఇంకో రిప్లికేట్ చేయొచ్చు. దట్స్ ఇట్ కదా. చాలా మంది ఇలా రిచ్ మైండ్ సెట్ అండ్ బిజినెస్ చూసే వాళ్ళు ట్రెండ్స్ మారిపోతాయి. హైదరాబాద్ లో ఫస్ట్ ఈ ఏంటి ఈ సోడా హబ్ అని వచ్చింది, కలర్ సోడా. ఒక 10 ఏళ్ల క్రితం. అప్పుడు నేను ఆయా విట్నెస్ పీపుల్ సోడా హబ్ ని ఎలా నడిపించారంటే ఇంకా విచ్చలవిడి. ఒక థియేటర్ దగ్గర సోడా హబ్ బోర్డు సంపాదన రోజుకి 30,000 ఆ రోజు. జనాలు పిచ్చిగా తాగేశారు. 5 రూపీస్ కి కలర్ సోడా ఇస్తే ఫ్లేవర్స్. అదంతా సేమ్. ఆ మిషనరీ అంతా కలిపి తక్కువగా వచ్చేది. ఒక అతను అయితే ఒక హాస్టల్ పెట్టేశాడు ఉప్పల్లో. హాస్టల్లో 30 మందిని పెట్టి 30 వెహికల్ పెట్టి ఆ వెహికల్ మీద సోడా హబ్ పెట్టేసి తీసుకెళ్లి అన్ని సెంటర్స్ లో పెట్టి సోడా కొట్టేశాడు సమ్మర్ లో. ఒక్క సీజన్ లో కోట్లు చంపచ్చు. మళ్ళీ తర్వాత ఇప్పుడు అది కన్వర్ లేదు, అయిపోయింది. ఇట్లా ప్రతిసారి దాన్ని క్యాప్చర్ చేయాలి. ఇది రిచ్ మైండ్ సెట్. అంటే ప్రతి దగ్గర అవకాశం చూసుకొని ఒక వ్యాపారం ఎస్టాబ్లిష్ చేసి, ఇప్పుడు నేను పని చేస్తే వచ్చేది 40,000 చదువుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఏదో ఒక కాన్సెప్ట్ ప్రూవ్ అవుతుందని చెప్పట్లేదు. నువ్వు వాల్యుయేట్ చేసుకొని పెడితే దాంట్లో 60,000 వస్తే గ్రోయింగ్ కదా. నువ్వు అంతా క్లియర్ బిజినెస్ మోడల్ వెళ్తే ఎవడైనా హెల్ప్ చేస్తాడు. పొటెన్షియల్ ఉంటే చేస్తాడు. అరే మామయ్య ఇది పరిస్థితి అంటే బాబాయ్ ఒక 50,000 ఇస్తాడు, మామయ్య ఒక 1,00,000 ఇస్తాడు, ఫ్రెండ్ ఒకటి 10,000 ఇస్తాడు, లేదని ఒక చిట్టి వేస్తే నీ ఫ్రెండ్ ఆడిస్తాడు నీకు ముందే, సరేరా జాగ్రత్త చేసుకోరా అని అట్లా ఆలోచించాలి. కానీ ఇక అవ్వదు, నాకు గవర్నమెంట్ అన్యాయం చేసింది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఎవడు 20,000 నుంచి జీతం వీళ్ళు నన్ను పిండేస్తున్నారన్న మైండ్ ఉంటే పిండేస్తారు. మరి ఆబ్వియస్ గా వాడికి వైబుల్ ఉండాలంటే నేను తక్కువ ఆపరేషన్ కాస్ట్ నడపాలి కదా. నీకు ఎక్కువ ఇస్తే వాడు నాశనం అయిపోతాడు. వాడు నాశనం అయిపోతే జీతం అయిపోతాడు తిడుతావు. వాడికి జీతాలు ఇవ్వాలంటే కంట్రోల్లో పెట్టాలి. సో ఎప్పుడు కూడా మన సైడ్ నుంచే కాదు అదర్ సైడ్ నుంచి కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ బిజినెస్ లో కదా. అట్లా ఆలోచిస్తే దట్స్ లుకింగ్ ఎనీథింగ్ లైక్ ఎ బిజినెస్ ఈజ్ రిచ్ మైండ్ సెట్. ఇప్పుడు బిజినెస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా ఇట్స్ ఆల్ టు డీల్ విత్ పీపుల్. అంతే. పీపుల్ అర్థం చేసుకుంటే వ్యాపారం అర్థమైంది. వ్యాపారం అర్థమైతే నీ థాట్ ప్రాసెస్ మారుతుంది కదా. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వ్యాపారాలు చేయాలి. అంటే వ్యాపారం ఖచ్చితంగా చేయాలంటే ఏం లేదు. నువ్వు బిజినెస్ నువ్వు జాబ్ చేసినా వ్యాపారాన్ని అర్థం చేసుకుంటే నీకు అది స్ట్రెస్ అనిపించదు. నేను ఎంత కష్టపడాలా వీడు ఇచ్చేదానికంటే అంత కష్టపడి తప్ప వాడికి సర్వైవల్ లేదు, వాడు సర్వైవ్ అయితే తప్ప నీకు సర్వైవల్ లేదు కదా. సో కాబట్టి ఇలా నెగిటివిటీ తీసేయాలి. యూ షుడ్ థింక్ ఆఫ్ నీకంటే నెక్స్ట్ లో ఉన్న పీపుల్ తోనే కంపేర్ చేయాలి. వెనకున్న చూస్తే నువ్వు వెనకబడిపోదు, ముందున్న చూడాలి. ఒక బిజినెస్ లో ఉన్నా నేను కూడా ప్రిఫరబుల్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లో నాదెంత ఒక 350 కోట్లు. నేను ముంబై వెళ్తే 3,000 కోట్లు ఉన్న వాళ్ళనే కలుస్తాను. అవును, అంతే కదా. వాళ్ళు 20-30 years గా బిజినెస్ లో ఉన్నారు. వాళ్ళు ఇచ్చేది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అవన్నీ పుట్టిదానికి అవడం అవడం పుట్టిదానికి ఎవడు ఎదగడు. ఎప్పుడన్నా ఒకడు ఉంటాడేమో 100లో 1-2 కానీ అంత ఈజీ కాదు ఎవరికి గ్రోత్. బిజినెస్ గ్రోత్ అసలు ఈజీ కాదు సార్. లాట్ ఆఫ్ హర్డిల్స్ ఉంటాయి. డెఫినెట్ గా ఉంటాయి. ఎన్ని స్ట్రగుల్ అయితే వాడు ఆ స్టేజ్ కి వస్తాడు. ఎవ్రీడే స్ట్రగుల్ ఉంటుంది వాడికి. ఉదయం పూట మిల్క్ బూత్ రన్ చేసి 2 లక్షలు సంపాదిస్తున్న క్లయింట్స్ ఉన్నారు. నాకు క్వాలిఫికేషన్ లేదు కానీ ఎంత కష్టం ఉంది దాంట్లో. ఏ టైంకి లేవాలి ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి లేవాలి. చాలా ఇన్స్పిరేషన్స్ ఉంటాయి సార్. మనం ఎప్పుడు మన మీద మనకి సెల్ఫ్ పిటీ ఉంటుంది, జాలి. నేను కష్టపడుతున్నా, నేను స్ట్రగుల్ అవుతున్నా, నాకు సపోర్ట్ లేదు, నా పరిస్థితులు అన్ని చాలా దారుణంగా ఉన్నాయి. అది ఉన్నప్పుడు ఎదగవు. అది ఉన్నప్పుడు ఎదగవు. మనకు ఒక క్లయింట్ ఉన్నారు సార్, రాజశేఖర్ గారు అని. ఆయన వీల్ చైర్ లో ఉంటారు సార్, మూమెంట్ ఉండదు ఆయనకి. అది హెల్త్ ఇష్యూ. బట్ ఆయన్ని చూసి నేను ఇన్స్పైర్ అయిపోతా. ఆయన ఫోటోలు కొని పెట్టుకుంటే నేను. ఆయన వెకేషన్ బీచ్ కి వెళ్తాడు. ఒక 2 మనుషులు తీసుకెళ్ళి ఆయన వీల్ చైర్ లో వెళ్ళాడు. ఆయన మన దగ్గరకు వచ్చాడు. ఆయన కూడా ఇంటర్వ్యూ చేయాలని నాకు. ఇక ఆయన కూడా దగ్గరలో ఉంటారు. ఆయన రాజశేఖర్ గారు అద్భుతం కదా. అంత హెల్త్ ఇష్యూ పడుకొని చైర్ నుంచి మూవ్ కాలేని వ్యక్తి ఆయన వెకేషన్కి వెళ్తాడు. ఎప్పుడైతే మీరు కొత్త మనుషులను కలుస్తారు, కొత్త ప్లేస్లు తిరుగుతారు, కొత్త ఐడియాస్ ఆలోచిస్తారు, ఈ పూర్ మైండ్ సెట్ వెళ్ళిపోతుంది. ఈ మన సిమిలర్ మైండ్ సెట్ ఉండి అందరినీ బ్లేమ్ చేసే వాళ్ళు 4 నేర్చుకొని వీళ్ళతోనే తాగుతూ వీళ్ళతోనే తిరుగుతూ ఉంటే అది బాగా ఇంప్రూవ్ అయిపోయి ఒక తీసుకెళ్ళిపోతుంది కిందికి. అంతే. సో కొత్త పీపుల్ని కలవాలి, కొత్త బిజినెస్ ఐడియాస్ డిస్కస్ చేయాలి. ఖర్చేం లేదుగా, కొత్త ప్లేసెస్ తిరగాలి. దెన్ యూ గెట్ టు నో. అప్పుడు నీకు ఇంకొని చూస్తే నువ్వు ఇన్స్పైర్ అవుతావు. ఆడికన్నా నేను చాలా అదృష్టవంతుడు బాబు అని
కదా. చెప్పులు లేవని అనడం కన్నా కాళ్ళు లేని చూసి ఆనందపడాలంటే అంతే కదా కదా. అప్పుడు నువ్వు ఎంత చేయగలవో నీకు అర్థమవుతుంది. ఇలా మన ఆలోచన మార్చుకోకపోతే వెల్త్ బిల్డ్ అవుతుంది. వెల్త్ ఈజ్ ఫస్ట్ బిల్ట్ ఇన్ మైండ్, నాట్ ఇన్ బ్యాంక్ అకౌంట్. డబ్బు అవదు పోద్ది అంటే ఖచ్చితంగా పోతాయి. అవదంటే అవదు, ఖచ్చితంగా అవదు. అలా అని చెప్పి మిరాకిల్స్ ఏమి ఏదో అంటారు కదా, అవన్నీ కాదు. దాన్ని మంత్రాలు వేస్తే వచ్చేవి కావు. కష్టపడి టువార్డ్స్ దట్, అంటే నడిస్తే దారి కనపడుతుంది సార్. నువ్వు నడకే మొదలు పెట్టే దారి ఎక్కడ ఉంటది? ప్రాపర్ గోల్ విజువలైజేషన్ ఉండాలి, దానికి తగ్గట్టు మనం ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. నేను నడవడం మొదలు పెడితే దారి ఎడో ఒకే దొరుకుతుంది. నాకు దారి చూపి నడుస్తుంటే ముందు మొదలు పెట్టాలి కదా. అది సేమ్ టువార్డ్స్ ఈ వెల్త్ క్రియేషన్ కూడా ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తో స్టార్ట్ చేస్తేనే యూ విల్ ఏబుల్ టు క్రియేట్ దట్ వెల్త్. అప్పుడు ₹1,00,00,000 పెద్ద అమౌంట్ కాదు, 10 కోట్లు పెద్దది కాదు, 100 కోట్లు కూడా పెద్దది కాదు. ఫస్ట్ ఆ మొదటి 1 crore మీరు రీచ్ అవ్వాలిగా. అది అవ్వాలంటే మీ మైండ్ సెట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. మీ పిల్లల భవిష్యత్తు మార్చాలని కసి నీకు ఉండాలి, తరాల భవిష్యత్తు మార్చాలని కసి నీకు ఉండాలి. నేను సంపాదించగలను, వాడు చేస్తే నేను ఎందుకు చేయాలంటాం సార్. పాజిటివ్ మైండ్ సెట్. ఆడు చేయలేదు కానీ నేను కూడా చేయాలంటే నెగిటివ్ మైండ్ సెట్. ఆడికి అయిందిలే, ఆడికి చాలా కలిసి వచ్చా, నాకేం లేదంటే అవదు కదా సార్. ఇలా ఆలోచిస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఈవెన్ కెరీర్ పరంగా కానీ ఫ్యామిలీని ముందు తీసుకెళ్ళిన ఆలోచన ఉండాలి కదా. చాలా మంది ఉన్నారు పర్సనల్ ఇష్యూస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వైఫ్ లీడ్ చేశారని ఉన్న వాళ్ళు ఆగిపోయారా? హస్బెండ్ లీడ్ చేసిన లేడీస్ ఆగిపోయారు. పేరెంట్స్ లీడ్ చేసిన ఉన్నారు. పేరెంట్స్ లీడ్ చేసిన ఎవడు ఆగల. ఆడికి పాజిటివ్ ఉంది. కొంతమంది అక్కడ లైఫ్ ఎండ్ చేసుకున్నారు కదా చాలా మంది. ఏంటంటే వాడికి సెల్ఫ్ పిటి. ఆడి కారణాలు ఆడుకుని ఎదగపోవడానికి. నువ్వు ఎదగడానికి కారణం ఎత్తుకో, ఎదగపోవడానికి కారణాలు 100. ఇప్పుడు ఈ రోజు మీది కొంచెం ఏదో పన్నెండు వల్ల మీరు మనం అనుకున్న షెడ్యూల్ రాలేదు. మీరు రావాలన్న బట్టి రాగలిగారు కదా, లేదా అట్లా వస్తారు. రాకపోవడానికి కారణం అయితే ఎంతసేపు అని మీరు ఫోన్ చేసి రామ్ నాకు అవ్వట్లేదంటే అయిపోయింది. సరే నాకు ఇక్కడ స్టక్ అయిపోయినంటే అయిపోయింది. మీరు యూ మేడ్ ఇట్ హ్యాపెన్ రైట్. ఎస్, ముందుకెళ్ళాలంటే పాజిటివ్ మైండ్ సెట్ కావాలి. అది కెరియర్ పరంగా కానీ, వెల్త్ క్రియేషన్ పరంగా కానీ, ఈవెన్ ఫ్యామిలీ పిల్లల ముందు తీసుకెళ్ళాను. నేను సంపాదించగలంటే ఖర్చు పెట్టచ్చు. ఇప్పుడు నా దగ్గర వస్తారు సార్, డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ కన్ఫ్యూజన్ ఉన్నాము, హౌస్ కొంటున్నాము, ట్రిపుల్ అయితే 22,000 ఎక్స్ట్రా పడుతుంది ఏమంటాడు ఆయన. సార్ నువ్వు డబుల్ కొంటే దాన్ని ట్రిపుల్ చేయడం ఇప్పుడు అవుతుంది, ట్రిపుల్ తీసుకో సార్ అంట. ఏం చెప్తా సార్, ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకుంటే 20,000 ఎక్స్ట్రా, మాకు ఇప్పుడు డబుల్ చాలు కదా అంటే 22,000 ఎక్స్ట్రా కదా. లెట్స్ టేక్ ఏ ప్లేట్స్. నెక్స్ట్ ఇయర్ కల్లా నీ టేక్ హోమ్ సాలరీ 2,000 పెరగాలి. దానికి ఏం చేయాలి చేయి. అప్పుడు ప్రాబ్లం ఉందా? 1 year సాలరీ పెంచుకోవచ్చు కదా అంతా. నువ్వు ఐటీలో ఉన్నప్పుడు ఇద్దరు చేస్తున్నప్పుడు అయిపోయింది. మన కూడా ఒక ఆయన మన దగ్గర ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా చేస్తారు కామారెడ్డి నుంచి. సార్ నేను కారు కొందాం అనుకున్నాను, పాతది కొన్నా కొత్తది కొన్నా అన్నాడు. సార్ కొత్తది కొంటే ఎంత పడుతుంది ఈఎంఐ అన్న. పడుతుంది సార్ 16,000 అన్నాడు. పాతది కొంటే యాక్చువల్ పాతది కొంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ లోన్ తీసుకుంటే, కొత్త అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ. ఏ హెడ్ఏక్ ఉండదు కదా సార్. 16,000 18,000 ఈఎంఐ మంచి కార్ తీసుకోండి, టాప్ ఎండ్ తీసుకోండి అంటే సార్ కష్టమైపోద్దాం అన్నాడు. లేటెస్ట్ ప్లాన్ ఆ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి మీరు చేస్తున్న బిజినెస్ ద్వారా. దట్ షుడ్ బి ది రైట్ యాటిట్యూడ్. ఇదే చేస్తానంటే అవదు కదా సార్. ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ పీపుల్ తో కంపేర్ చేసుకోవాలి. గుడ్ అసోసియేషన్ మీరు అన్నట్టుగా నెక్స్ట్ లెవెల్, ఎక్కడైనా నెక్స్ట్ లెవెల్. నా క్లాస్ లో టాపర్ అవడం వాడితోనే నాకు కంపారిజన్. ఎవరు సెట్ అయ్యారు వాడితో కంపారిజన్, వెనకబడ్డ వాళ్ళతో కంపారిజన్ కాదు. నేనే క్లాస్ లో టాపర్ అయితే వదిలేసే, ఇక క్లాస్ తో కంపారిజన్ లేదు నీకు మీ ఊర్లో లేదా నీ ఇండస్ట్రీలో. అలా అయితేనే ముందుకెళ్ళగలరు. సో డెఫినెట్ గా ఈ పాజిటివ్ యాటిట్యూడ్, అదే ఇంకా రిచ్ మైండ్ సెట్ అంటే యూ షుడ్ థింక్ పాజిటివ్. మనకు అసోసియేషన్ కూడా మీరు గమనిస్తే సార్, ఆ ఎలైట్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే ఎంటర్ప్రినర్స్ వాళ్ళ పిల్లల్ని కూడా అదే అసోసియేషన్ లోనే పెంచుతారు వాళ్ళు. అంటే వాడికి తెలియకుండానే వాడు ఆ మైండ్ సెట్ తో పెరుగుతాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ సార్. మనీ ఈస్ గివెన్, యూ గెట్ మనీ వెన్ యూ సాల్వ్ ఏ ప్రాబ్లమ్. సో ఛాలెంజ్ ఉంటేనే డబ్బు ఉంది. ప్రాబ్లమే లేకపోతే డబ్బు ఎక్కడ ఉంది? ట్రూ. నువ్వు ఒకరికి ప్రాబ్లం సాల్వ్ చేస్తే నీకు మనీ వస్తుంది. ఎంత రిచ్ పర్సన్ కి నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేస్తే నువ్వు అంత రిచ్ అవుతావు. లేదా రిచ్ పూర్ అయినా ఎంత వాల్యూమ్ లో సాల్వ్ చేస్తే అంత రిచ్ అవుతావు. ఒకటి వాల్యూమ్ బిజినెస్, అవును, లేదా మార్జిన్, ఏదో ఒకటి పెట్టుకుని చెయ్యాలి. కానీ అట్ ద ఎండ్ యూ షుడ్ సాల్వ్ ప్రాబ్లం ఫర్ సమ్వన్. నువ్వే ప్రాబ్లం ఆలోచిస్తే నువ్వు ఎవరు సాల్వ్ చేస్తావు? నీకే నువ్వు ప్రాబ్లం ఉందని ఫీల్ అయితే ఇంకెవరు ప్రాబ్లం సాల్వ్ చేయలేవు. రిచ్ మైండ్ సెట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆపర్చునిటీ ఈస్ ప్రాబ్లం. చాలా ఇన్నోవేషన్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రాబ్లమ్ బయట వచ్చినాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ రెడ్ బస్. బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అవును, ఎనీథింగ్ యూ టేక్ ఇట్ ఇస్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. మనీ ఈస్ దేర్ వెన్ యూ సాల్వ్ ఏ ప్రాబ్లం. ఏదైనా చాలా డే ఇన్ డే అవుట్ ఆలోచిస్తాం కదా సార్. మొన్న ఇప్పుడు ఇంట్లో డిస్కషన్, పనంతో లేట్ గా అవుతుంది కదా, ఫ్లోర్ క్లీనింగ్ రోబో పెడితే అలా ఉంటదా? అరే మనకు ఆలోచనే రాలా. ఏముంది కాస్ట్ అంతే, అది 30,000 ఉంది సార్. అది ఇంకా డస్ట్ పార్టికల్స్ కూడా క్లీన్ చేస్తుంది అన్నారు. కరెక్ట్ గా ఆలోచిస్తే అది పనాంకి రీప్లేస్మెంటే సార్. అది ఆటోమేటిక్ గా టైం క్లీన్ చేసుకుంటుంది. అంటే నేను చూసాను, నేను ఇప్పుడు దాకా చూడలే. అది ఆటో సెట్ చేస్తే అది మొత్తం క్లియర్ చేసుకొని ఆ టైంకి ఇల్లంతా క్లీన్ చేసి అది మూలలో కూర్చుంటుంది. అంటే ఏంటి సార్ అది చిన్న విషయమా?
దాని కాస్ట్ వచ్చి వెరీ రీజనబుల్ ఉంది చూస్తే. ఉమ్, నేను పనామని తీసేమని చెప్పట్లే. ఉమ్, రాను రోజు ఇబ్బంది పడకు, అలా చేసుకో. అదే. నువ్వు ఇంటికి లోపల నీళ్ళు క్లీన్ చేసి పెడితే ఉమ్, ఎంత గుడ్ ఫీల్ ఉంటుంది నీకు. ఉమ్, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కదా సార్. అవును. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉంటేనే మనిషి గ్రో అవుతాడు. ఉమ్, ప్రతి ప్రాబ్లం ఒక ఆపర్చునిటీ అనుకుంటే మనిషి గ్రో అవుతాడు. ఉమ్. నువ్వు ప్రాబ్లం ని ఇంకా పోతుందని చూస్తే పెద్ద ప్రాబ్లం అనుకొని అయిపోతే అంతే అయిపోతాం. అయిపోతుంది. ఉమ్. Yes. Yeah.